కోర్ టైట్గా లేకుండా స్పైన్ మీద ప్రెషర్ పెట్టి హెవీ డెడ్ లిఫ్ట్ చేసి ఎవరు బాగుపడతారు చెప్పండి? సో మీరు ఎప్పుడైనా సరే లైట్ వెయిట్ వేసుకుని డెడ్ లిఫ్ట్ అనేది మంచి ఫామ్తో పర్ఫామ్ చేయండి, తప్పలేదు. అంతేగాని ఇగో లిఫ్టింగ్కి వెళ్ళిపోయి 100 లేసాను 200 లేసాను అని చెప్పుకుంటే ఎవరికి ఉపయోగం? మీ స్పైన్ పోతే, ఒకవేళ మోకాలు చిప్పలు పట్టేస్తే నడవడానికి పనిచేయరు, ఎందుకు పనిచేయరు. సో డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే స్టెప్ బై స్టెప్ వదిలే వెళ్ళండి. నాకైతే కోర్ టైట్గా ఉంది, సో నేను 150 kgs వరకు బెల్ట్ లేకుండానే నేను హిట్ చేయగలను. సో అయినా సరే నేను భయపడతాను, ఎక్కడన్నా స్పైన్ దెబ్బతింటుందా అని. బెల్ట్ ఒకటి తగిలించుకుని కొట్టేస్తారు 150 120. ఎందుకు చేస్తారో అర్థం కాదు. సో ఇకనైనా మారండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే కోర్ టైట్గా ఉండాలి. కోర్ అంటే వీటితో ఒకటే కాదు, ఈ పిర్రలు ఇవన్నీ కోర్లోకి వెళ్తాయి. సో ఫస్ట్ కోర్ టైట్ ఉన్న తర్వాత డెడ్ లిఫ్ట్ పర్ఫామ్ చేయండి. థ్యాంక్ యూ.